ఒక్కసారి ఊహించుకోండి, మన నాయకులైన చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరియు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఒకేసారి ఒకే చోట ఎదురు పడితే ఏం జరుగుతుంది? కత్తులతో పొడుచుకొని చచ్చిపోతారంటారా? లేక ఒకరినొకరు బూతులు తిట్టుకుంటారా? ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. వాళ్ళు ఒకరికొకరు నమస్కారం పెట్టుకుంటారు, లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇవన్నీ కాదంటే నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ మనం ఏం చేస్తున్నాం? పిచ్చి వాళ్ళలా రాజకీయాల పేరుతో ఒకరినొకరు తిట్టుకుంటున్నాం. ఆ ఆన్లైన్లో ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా చూడకుండా బూతులు రాసుకుంటున్నాం. ఒకరినొకరు నరికేసుకోవడం, చంపేసుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఎవరి కోసం ఇదంతా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఏ నాయకుడి దగ్గరికైనా మీరు వెళ్ళి, సార్ అవతల పార్టీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళని చంపేద్దామని అడగండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏరా మతిపోయిందా, వెళ్ళి చదువుకో, ఈ వయసులో నీకు ఇవన్నీ ఎందుకని బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఆ కెమెరా ముందు మాత్రమే మేము తిట్టుకుంటాం, మా వైరం కేవలం రాజకీయ పరంగానే ఉంటుంది తప్ప పర్సనల్ గా మాకేమీ లేవని వాళ్ళే బయటకు వచ్చి చెప్తారు. ఇప్పటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరి కోసం ఒకరు పొడుచుకొని చచ్చిపోయారు? ఎవరూ లేరు. నాయకులందరూ బాగానే ఉంటారు, ఏసీ కార్లు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. కానీ సామాన్యుడిగా నష్టపోయేది నువ్వు నేను మాత్రమే. పదవి అనేది శాశ్వతం కాదు. 5 ఏళ్ళు ఆయన ఉంటారు, 5 ఏళ్ళు ఈయనుంటాడు. కానీ చివరి వరకు ఆంధ్రులుగా ఈ గడ్డ మీద నిలిచిపోయేది మాత్రం నువ్వు నేనే. ఎవరో వస్తారు, మనకేదో చేస్తారని ఎదురు చూడడం మానేయండి. అట్లాస్ట్ నీకు నేను, నాకు నువ్వు మాత్రమే మిగిలేది. ఒక 5 మంత్రులు లేదా 30 మంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరు. నువ్వు నేను కలిస్తేనే, మన పౌరులందరూ బాధ్యతగా ఆలోచిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే పిచ్చి రాజకీయాల కోసం మనలో మనం కొట్టుకోవడం మానేసి మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, రాజకీయాల మాయలో పడి మీ తోటి మనిషిని ద్వేషించకండి.